నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే నిన్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన మంగాప్లోని ఒక ఇంటిపైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ వైమానిక దళం, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత నిఘా పెంచిందని చెప్పేసి కువైట్లోని ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి కువైట్ సరిహద్దుల్లో మేము 24 గంటలు పనిచేస్తూ ఉన్నట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే కువైట్లో గురువారం అర్ధరాత్రి నుంచి అలాగే శుక్రవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే అనేక డ్రోన్లు మరియు మిసైళ్లను గాలిలోనే పేల్చివేసినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో మనం చూసుకుంటే 5 సార్లు హెచ్చరిక సైరన్లు మోగించబడ్డాయని చెప్పేసి కువైట్ పైన ఇరాన్ దాడి ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 87 సార్లు కువైట్లో సైరన్లు మోగాయని చెప్పేసి కువైట్ బ్రిగేడియర్ జనరల్ నాజర్ గారు తెలిపారు. పేలుడు సామగ్రి బృందాలు కూడా అడ్డగింపు కార్యకలాపాల నుంచి 9 శిథిలాల నివేదికలు మేము నిర్వహించామని చెప్పి మొత్తం 350కి అయితే ఈ యొక్క సంఖ్య పెరిగింది. కువైట్లో డ్రోన్లు మరియు మిసైళ్లను ఆకాశంలో పేల్చివేసినప్పుడు మనం చూసుకుంటే వాటి యొక్క శకలాలు కువైట్లోని పలు ప్రాంతాలలో పడుతూ ఉన్నాయి. అటువంటి నివేదికలు ఇప్పటి వరకు 356 అందాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు 87 సార్లు సైరన్లు మోగించాము. అలాగే గత 24 గంటల్లో 5 సార్లు హెచ్చరిక సైరన్లు మోగితే, అలాగే గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు 2 సార్లు సైరన్లు మోగించినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో పరిస్థితి అదుపులో ఉంది. అలాగే ఇరాన్ దేశం కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగిస్తామని చెబుతూ ఉంది. మరి యొక్క యుద్ధం ఎప్పుడు ఆగుతూ ఉందో ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు. మరోవైపు అమెరికా చూసుకుంటే కానీ ఈ యొక్క యుద్ధాన్ని ఈ నెలాఖరుకల్లా ముగించేస్తామని చెప్పి ప్రకటిస్తూ వస్తూ ఉంది. అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.